హాయ్ గాయ్స్, మనమైతే మల్టీపర్పస్ అయితే వెళ్తున్నాము. ఈ పూరి వచ్చిన తర్వాత పూరి నుంచి ఒక 15 కిలోమీటర్లు వండర్ వరల్డ్ ఉంటుంది. అక్కడ వండర్ వరల్డ్ సూపర్ ఉంటుందంట, ఎంజాయ్ చేయొచ్చు అంట. అన్లిమిటెడ్ అన్ని, ఎన్నిసార్లు ఎక్కొచ్చు ఎన్నిసార్లు నమ్మచ్చు. ఫుడ్ కూడా ఫ్రీ అని అంట, అన్లిమిటెడ్ అంట. మీకు చూపిస్తాను, మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు వే అన్ని చూపిస్తాను. కనిపిస్తుంది కదా వండర్ వరల్డ్. మనం అయితే ఎంటర్ అయిపోయాం. నాకైతే ఉత్సాహం ఆగట్లేదు కదా. స్టూడెంట్స్కి అయితే బై 1 get 1 ఫ్రీ. కానీ మనం అయితే వెళ్దాం. చూడండి బయటే చాలా బాగుంది, మొక్కలు నీట్గా పెంచారు. మొక్కలను కూడా నీట్గా పెంచుతున్నారు. అంతా గులాబీ మొక్కే. ఇక్కడైతే భలే ఉంది, చూస్తున్నారు కదా. రండి, విఐపి లాంచ్, పార్కింగ్ ఎంట్రీ, టికెట్, పార్కింగ్ చూడండి. మెయిన్లీ స్టూడెంట్స్కి అయితే ఫ్రీ, బై 1 get 1 ఫ్రీ, బై 2 get 1 ఫ్రీ కూడా. గాయస్ చూసారు కదా, మనకైతే విఐపి టికెట్లో మధ్యాహ్నం భోజనం మరియు స్నాక్సే ఉంటాయి. ఐస్ క్రీమ్ ఇవన్నీ ఫ్రీ కాదు. మొత్తం అంతా కలిపి మేము నలుగురికి కలిపి 2835 రూపాయలు విఐపి టికెట్స్. ఓకేనా, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అక్క వద్దక్క, వెల్కమ్ డ్రింక్ మాకు నచ్చలేదు. వాటర్ బాటిల్ అక్క చాలు. వెల్కమ్ డ్రింక్ లేవు, బాగాలేవు అక్క. గాయస్ బ్యాగ్లో లగేజ్ మొత్తం అంతా తిప్పేసాం. చూసారు కదా, బ్యాండ్ వేసాడు. నీట్గా అన్నీ పెట్టేసుకున్నాం. వంటర్ వాళ్ళకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఇది టిఫిన్ సెక్షన్. మనం వచ్చి తిన్నప్పుడు తింటే సరిపోతుంది. జనరల్ టికెట్స్కి ఈ హాలు, విఐపి టికెట్స్ పైన ఉంటుంది. అది చూపిస్తాను మళ్ళీ. చూస్తున్నారు కదా, మంచిగా ఉన్నాయి మొత్తం అన్ని. చిల్డ్రన్స్ పార్క్, పిల్లల్ని తీసుకొస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చిన్న స్విమ్మింగ్ పూల్, కొంచెం లోతు పిల్లలకి సెట్ అయిపోద్ది. చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఇంక లేట్ చేయకుండా అయితే ఎంటర్టైన్మెంట్లోకి అయితే దిగేద్దామని ఫిక్స్ అయిపోయినా. పుష్కాలు తెచ్చుకునే చాలా బాగుంది. ఎంత హైట్ అవుతుంది చూసారు కదా. ఓ గాయ్స్ చూస్తున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఏం కావాలి భయ్యా నీకు? ఏం కావాలి? ఏం కావాలి భయ్యా నీకు? చెప్పు, ఏం కావాలి నీకు? తెల్లగా ఇప్పటిగా జస్ట్ చూస్తున్నారు కదా, మేమైతే 30 మెంబర్స్ వరకు వచ్చాం మా ఊరు నుంచి. అందరం ఇక్కడికే వచ్చాం. యాక్చువల్లీ మాది భువనేశ్వర్ వెళ్ళాలి. భువనేశ్వర్లో అయితే వండర్లా ఉంది. అది మన ఇండియాలోనే చాలా పెద్దది. ఇదైతే రైన్ డ్యాన్స్ మేము గాలిగా చేసుకుంటే ఇంకెవరు రాలేక. సాటర్డే సండే అయితే ఫుల్గా ఉంటుందంట. మెయిన్లీ సాటర్డే సండే అయితే వెళ్ళండి, అడిగి మంచిగా ఉంటుందంట. ఫుల్ క్రౌడ్ ఉంటారంట. గైస్ నేను చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం విత్ ఫ్యామిలీతో వెళ్ళండి. పిల్లలతోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. చాలా బాగుంటుంది. గైస్ నా ఫోన్ అయితే వాటర్లో ముంచడం వల్ల మైక్లోకి స్పీకర్లోకి వాటర్ అయితే వెళ్ళిపోయింది. సో సౌండ్ అనేది తక్కువ వస్తుంది. అందుకనే సో నేను చెప్పేది ఏంటంటే, పక్కనే 150 రూపాయలు కవర్లు అమ్ముతారు, అవి తీసుకోండి. దాంట్లో ఫోన్ పెట్టుకుని వాటర్లోకి తీసుకెళ్ళండి. ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా, ఆకలిస్తుంది మంచిగా. అందుకని ఇంక తినడానికి అయితే పైకి పోయినాము రెస్టారెంట్లోకి. చూస్తున్నారు కదా, ఇది విఐపి రెస్టారెంట్. మా ఊళ్ళో అన్లిమిటెడ్ బిర్యానీ అనగానే ఒక్కొక్కటి 4-5 సార్లు వేసుకొని ప్లేట్లు ఖాళీ చేశారు. చూసారు కదా, మస్తు ఉంది బిర్యానీ అయితే, చాలా బాగుంది, నచ్చింది. అందుకని నేనే 2 రౌండ్లు వేసుకున్నాను అంతే. మా వాళ్ళు అయితే గట్టి కొట్టిండ్రు. ఇంకా తినేసి కిందకైతే బయలుదేరేస్తున్నాం. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ సీ. గైస్ చూడండి, మా ఫ్రెండ్ నేనైతే అండర్ వాటర్ యాక్టివిటీ చేస్తున్నాం. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. నా ఫోన్ అయితే, నేను ఐఫోన్ కొనేది ఫస్ట్ టైం అయితే హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడే అండర్ వాటర్లో మంచిగా వీడియో వచ్చింది. లైఫ్లో గుర్తుండిపోద్ది ఈ వీడియో మాకైతే. మా ఫ్రెండ్కి నాకు అంత బాగా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఈ వీడియో చూసి. గైస్ చూసారు కదా, అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్విమ్మింగ్ పూల్ అంటే బీచ్ లాగే వ్యూస్ వస్తుంటాయి. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. అందరూ మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అక్కడ 3 అమ్మాయిలు పెట్టి మనల్ని అయితే మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి సముద్రం ఎక్స్పీరియన్స్ అయితే కలగడం కోసమని ఈ వేవ్స్ అయితే మంచిగా పెట్టారు. బాగుంది. కానీ అక్కడికి అయితే వెళ్ళవట్లేదు మమ్మల్ని లోతులోకి. ఎక్కడెక్కడ ఆడుకో. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా గట్టి దాటాం కదా.
ఇంకైతే చల్లబడ్డారు, అందరూ చల్లబడ్డారు. ఎందుకంటే దాటి దాటి అలసిపోయినట్టున్నారు ఒక్కొక్కరు. అందరూ చల్లబడ్డారు. జాగింగ్ అండ్ బోటింగ్ మన ఇద్దరు రెండు చేస్తాం, చూడండి, మిస్ అవ్వకండి. మేము నలుగురు వచ్చాం, బోటింగ్ చేస్తున్నాం, రెండు చూపిస్తాను. బోటింగ్ చాలా బాగుంటుంది. చెప్పలేదు కదా బోటింగ్. మా ఊళ్ళో ఎన్నో బోట్లు ఉన్నాయి, ఇక్కడ బోట్ ఎక్కాలనిపిస్తుంది. ఎందుకంటే బయటకు వచ్చాం కదా, ఇక్కడ తీసుకెళ్తారని. మాకు ఎన్నో బోట్లు ఉన్నాయి, బీచ్ లో సముద్రంలోకి వెళ్ళాక అలాంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రైడ్ అనిపిస్తుంది. చూడండి, వెళ్తున్న నది అలా పక్కన తీసుకెళ్ళి టికెట్ చెప్తారు. కాకపోతే మీకు చూపించడం కోసం ఎంత ఏంటి అని చెప్పడం కోసమే ఆయన తీసుకెళ్తాం. ఇది విఐపి ఛార్జ్ లో బోటింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ఎక్కడిస్తారు, అన్లిమిటెడ్ కాదు, ఇది నార్మల్ గా సింగిల్ టైం. గైస్ మేము అందరూ ఒక కట్ట తీసుకుని ఎక్స్ట్రా కట్ట ఉంటే దాంట్లో లాగుతున్నాం. ఆయనకి ఏదో వస్తాను కాబట్టి స్లోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ స్పీడ్ వెళ్ళిపోతే బాగుంది అనుకుంటున్నాం. సేఫ్టీ గట్టిగా వస్తున్నాం మరి. అన్యాయం కాదు. చూస్తున్నారు కదా, ఇదైతే మంకీ యాక్టివిటీ, చాలా బాగుంటుంది. మా తమ్ముడు చూసారు కదా ఇలా వెళ్తున్నాడు, భయపడుతూ వెళ్తున్నాడు. ఇంకా అలా నేను కూడా చేసిన మంకీ యాక్టివిటీ చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా మీరు ఈ వండర్ వరల్డ్కి వస్తే ఈ మంకీ యాక్టివిటీ అయితే చేయండి, నా ప్రిఫరెన్స్. ఎందుకంటే చాలా మంచి థ్రిల్ అయితే ఇచ్చింది. చూసారు కదా, రిస్క్తో కూడుకుంది, అయినా రిస్క్ అంటే లేదు, సేఫ్టీ ఇచ్చారు కదా, మనకైతే ఇబ్బంది ఏం లేదు. సో చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నేనైతే మంచిగా చేసిన ఈ యాక్టివిటీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో అని. ఈ జంప్ అయితే పిల్లల దాటది, కానీ మేము ఎవరు లేరని చూసి ఎక్కేసాం. ఎందుకంటే పండగల్లో ఎంత ఇస్తాం, 50 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాం, ఎవడ ఎక్కనట్లేదు. సో ఇక్కడ ఎవరు లేరు కదా అని అయితే ఎక్కేసాము. కాసేపు దాటేసరికి సెక్యూరిటీ గార్డ్ అయితే వస్తాడు. ఇక మేమైతే పరుగు ఇంకా గ్యాస్ ఇంక మేమైతే ఇంటికి బయలుదేరేసాం. చాలా టైం అవుతుంది, 4:30 అయిపోయింది. సో షవర్స్ చేసుకుని అయితే ఇంటికి బయలుదేరేసాం. మీరైతే ఖచ్చితంగా పూరి వస్తే ఇక్కడికి అయితే రండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్.